జీహెచ్ఎంసీ సర్కిల్ ఏప్రాల్లో విషాదం అలముకుంది. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేష్ గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించారు. ఆయన భౌతికాయాన్ని ఏప్రాల్లోని ఆయన నివాసానికి తీసుకువెళ్లారు. సిపిఐ నారాయణ స్పందిస్తూ ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాలమల్లేష్ మరణం అత్యంత విషాదకరం. యువకుడు, భవిష్యత్తు ఉన్నవాడు. తెలంగాణ రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శిగా, జాతీయ సమ్మె సభ్యుడిగా పనిచేశాడు. విద్యార్థి ఉద్యమం నుంచి వామపక్ష ఉద్యమంలో, ఏఎస్ఎఫ్లో, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వ్యక్తి. విద్యార్థి ఉద్యమం నుంచి ఇప్పటిదాకా ఏమాత్రం అలుపెరగకుండా కమ్యూనిస్ట్ పార్టీ కోసం, ప్రజా సంఘాల కోసం, కార్మిక సంఘాల కోసం, వ్యవసాయ కార్మిక సంఘాల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. అలాంటి యువకుడు, ఉత్సాహవంతుడు. గతంలో ఎప్పుడూ అనారోగ్యంగా పాల్పడలే. అంత ఉత్సాహంగా ఉన్నటువంటి బాలమల్లేష్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. అందులో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఆవిడ, పిల్లలు అంతా కూడా మాకు సన్నిహితం. వ్యక్తిగతంగా, కుటుంబరీత్యా కూడా సన్నిహితం. కమ్యూనిస్ట్ పార్టీకి అత్యంత ఆత్ముడు. అలాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. బాలమల్లేష్ మరణం తీరని లోటుగానే భావిస్తా ఉన్నా. వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, వారి శ్రీమతి, పిల్లలకు కూడా సంతాపం సానుభూతి తెలియజేస్తా ఉన్నాను.